నా పేరు అనిత. నేను ఎస్సీ మాదికి సంబంధించిన అమ్మాయిని. నాకు ఇక్కడ చిన్నూరు ధర్మవరంలో ఒడ్డోళ్ళ నాయపతో మ్యారేజ్ చేసినారు. ఆయన పేరు నారాయణ స్వామి. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి కానీ పెళ్ళైనా ఈ చిన్నూరులో నన్ను మాది సంఘం అని హింసిస్తున్నారు. అయినా కానీ నేను ఓర్చుకొని లాక్కొచ్చుకుంటాను. అయితే మన వినాయక చవితి నాకు వద్దు, ఊర్లో టెంకాయ కొట్టేయమంటే నువ్వు మాది దాన్ని నీకు కొబ్బరికాయ కొట్టం, వినాయకుడిని తేవద్దు ఇక్కడికి అన్నారు. అయినా నేను ఓర్చుకొని ఉంటే శుక్రవారం నా పొద్దు మా తోడుకోళ్ళు అందరు నెగేసి, మా ఆయన వాళ్ళ అక్క వదిన అందరు నెగేసి ఆడవాళ్ళంతా 10 మంది ఇంట్లోకి వచ్చి కొట్టినారు నన్ను. అయినా సరే ఓర్చుకొని పోతున్నా. నన్ను ఊళ్ళో మాదిది అని హింసిస్తున్నారు. బట్టలు వన్న ఈ మాదిదని అంటున్నారు. పిల్లలు నడుస్తున్న అంటున్నారు. మేము బయట మళ్ళీ అడేకి లేదు, మీరే న్యాయం చేస్తారని కోరుతూ మేము ముందరికి వచ్చినాం. ఇక్కడ ధర్మవరం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన నేను. పండగ రోజు నైటే, బుధవారం నా పొద్దు. అయినా నాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. వాళ్ళు అందుకని దయదలిచి మీ దగ్గరికి వచ్చిన, మీరే నాకు న్యాయం చేయాలి. వాళ్ళు హింస భరించలేక నిన్న నైట్, శుక్రవారం నా పొద్దు నైట్ ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ పోసుకొని అంటించుకోబోతుంటే నా భర్త వచ్చి నన్ను కాపాడినాడు. ఆ ఊర్లో ఆడవాళ్ళు నన్ను బట్టలు చింపి కొట్టినారు. కారణం మా ఆయన వాళ్ళ అన్నయ్య పెళ్ళాము వాళ్ళందరినీ పురమాయించుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంతా కుల హింసం కింద నన్ను హింసించి దీనికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా పేరు అనిత. నేను ఎస్సీ మాదికి సంబంధించిన అమ్మాయిని. నాకు ఇక్కడ చిన్నూరు ధర్మవరంలో ఒడ్డోళ్ళ నాయపతో మ్యారేజ్ చేసినారు. ఆయన పేరు నారాయణ స్వామి. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. 7 సంవత్సరాల నుంచి కానీ పెళ్ళైనా ఈ చిన్నూరులో నన్ను మాది సంఘం అని హింసిస్తున్నారు. అయినా కానీ నేను ఓర్చుకొని లాక్కొచ్చుకుంటాను. అయితే మన వినాయక చవితి నాకు వద్దు, ఊర్లో టెంకాయ కొట్టేయమంటే నువ్వు మాది దాన్ని నీకు కొబ్బరికాయ కొట్టం, వినాయకుడిని తేవద్దు ఇక్కడికి అన్నారు. అయినా నేను ఓర్చుకొని ఉంటే శుక్రవారం నా పొద్దు మా తోడుకోళ్ళు అందరు నెగేసి, మా ఆయన వాళ్ళ అక్క వదిన అందరు నెగేసి ఆడవాళ్ళంతా 10 మంది ఇంట్లోకి వచ్చి కొట్టినారు నన్ను. అయినా సరే ఓర్చుకొని పోతున్నా. నన్ను ఊళ్ళో మాదిది అని హింసిస్తున్నారు. బట్టలు వన్న ఈ మాదిదని అంటున్నారు. పిల్లలు నడుస్తున్న అంటున్నారు. మేము బయట మళ్ళీ అడేకి లేదు, మీరే న్యాయం చేస్తారని కోరుతూ మేము ముందరికి వచ్చినాం. ఇక్కడ ధర్మవరం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన నేను. పండగ రోజు నైటే, బుధవారం నా పొద్దు. అయినా నాకు ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. వాళ్ళు అందుకని దయదలిచి మీ దగ్గరికి వచ్చిన, మీరే నాకు న్యాయం చేయాలి. వాళ్ళు హింస భరించలేక నిన్న నైట్, శుక్రవారం నా పొద్దు నైట్ ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ పోసుకొని అంటించుకోబోతుంటే నా భర్త వచ్చి నన్ను కాపాడినాడు. ఆ ఊర్లో ఆడవాళ్ళు నన్ను బట్టలు చింపి కొట్టినారు. కారణం మా ఆయన వాళ్ళ అన్నయ్య పెళ్ళాము వాళ్ళందరినీ పురమాయించుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంతా కుల హింసం కింద నన్ను హింసించి దీనికి చాలా ఇబ్బంది పెడుతున్నారు.